అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను దోసకాయ పెడుతున్నానండి. ఇదిగోండి దోసకాయ ఇలా పండుగ మామిడి పండు రంగులో ఉండి కాయ ఎలా ఉండాలంటే అండి ఇగో ఇలాగే ఉండాలి, గట్టిగా ఉండాలి. మళ్ళీ కాయ గట్టిగా ఉండాలి, మంచి పండు రంగులో ఉండాలి. ఇలా ఉన్న కాయే బాగుంటుందండి దోసకాయకి. మెత్తగా ఉన్న కాయ పెట్టుకోకూడదు, ఆకుపచ్చగా ఉన్న కాయ కూడా పెట్టుకోకూడదండి. ఇదే మాదిరిగా ఉండాలి దోసకాయ. అప్పుడు పుల్ల పుల్లగా ఉండే ముక్క మంచి ఊట దిగుతుంది అనమాట. ఈ దోసకాయ అండి చాలా ప్రసిద్ధమైంది. ఎందుకంటే అండి ఏ శుభకార్యం ఇంట్లో చేసుకొని ఉంది, ఒక పెళ్ళి, ఓ పండగ, నలుగురు వస్తున్నారు మన ఇంటికి చుట్టాలు, చిన్న శుభకార్యం, పెద్ద శుభకార్యం ఏదైనా సరే దోసకాయ లేకుండా జరగదండి. అసలు దోసకాయ పెట్టామంటే పండగ వచ్చినట్టే అక్కడ. మంచిగా దోసకాయ వేళ పెట్టి చూపిస్తున్నాను, చూద్దరు కానీ. బాగుంది కదండి దోసకాయ. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే అండి, దీనికి ఒక గ్లాసుడు 3 గుండలు కలిపిందనమాట అండి. ఆవా, ఉప్పు, కారం కలిపిన ఆవకాయ కారం గుండ ఉందండి మా ఇంటి దగ్గర రెడీగాను. ఈ గుండ ఒక గ్లాసు గుండ తీసుకున్నాను. ఈ కాయకి ఈ గుండ సరిపోతుంది. దీంట్లోకి కొద్దిగా రుచికి సువాసన కోసం కొద్దిగా మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు చాలండి. నెక్స్ట్ ఇదిగోండి వేరుశనగ నూనె. ఈ వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది. ఇంతే అండి. మనం ముక్కలు తరుక్కోవడం, ఈ నూనె ఈ కారంలో వేసి కలుపుకోవడం. ఇందులో ఉప్పు, ఆవగుండ, కారం, పసుపు మొత్తం అన్నీ వేసేసిన గుండ అనమాట అండి. ఇది కలిపేసుకోవడం అండి. మనం పొద్దున్న కలుపుకున్నాం అనుకోండి, సాయంత్రం భోజనానికి సిద్ధంగా ఉంటుంది. సాయంత్రం కలిపేసి ఉంచుకున్నాం అంటే రేపు పొద్దున్న భోజనానికి చక్కగా పప్పులో నంచుకుని తినడానికి సూపర్గా సిద్ధంగా రెడీ అయిపోతుంది. ఆవకాయ కంట దోసకాయ తొందరగా రెడీ అయిపోతుందండి మనకి వడ్డనకాయ. చాలా రుచిగా ఉంటుంది, గుమ్మగుమ్మలాడుతూను చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. దోసకాయ అండి ఇంకోటి ముక్కలు తరిగేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు. మధ్యలో ఉన్న గింజల గుజ్జులా ఉంటాయి కదా, అవన్నీ తీసి పారేసి ఓన్లీ ముక్కలే. దీనికి తొక్క తీయక్కర్లేదండి. దోసకాయకి తొక్క తీయక్కర్లేదు. ఇలా ఉంటేనే ముక్క బాగుంటుంది. చాలా పుల్లగా ఉందండి, బాగుంది. దీనికి ఈ బుల్లి గ్లాసు కారం ఉంది కదండి, కారం వేసేసుకున్నాం ఇందులో. కొద్దిగా సువాసన కోసం, రుచి కోసం కొద్దిగా మెంతులు వేసిండి. ఇవేం చేయాలంటే ఒకసారి ముక్కలకి కారం ఇలా పట్టించేద్దాం. దోసకాయ ముక్కలకి ఇదిగోండి ఇలా పట్టేస్తే ముక్క దోసకాయ ముక్కలో పులుపుకు ఓట ఉంటుందండి. మనకి కలిపిన 1 గంట దగ్గర నుంచే ఇది చక్కగా ఓట ఉరిపోయి వెంటనే సిద్ధమైపోతుంది. దోసకాయ ఏమో చాలా బాగుంటుంది. దోసకాయ ఉంటే వెంటనే ముందు భోజనాలు చేసేయాలనిపిస్తుంది. ముద్దపప్పు, దోసకాయ ఉందంటే ఇంకేమీ అక్కర్లేదండి శాకాహారులకి. ఇంకొంట కలిపేస్తున్నాం కదా. ఈసారి ఇందులోనూ మనం నూనె వేసుకుందాం. ఈ దోసకాయకండి నూనె కూడా ఎక్కువ ఏం పట్టదు, కొద్దిగా ఓట ఎక్కువ ఊరుతుంది కదా, నూనె ఎక్కువ పట్టదు, కొద్దిగా సరిపోతుంది దీనికి. నేను ఇదిగోండి వేరుశనగ నూనె వేస్తున్నాను. కావలిస్తే మళ్ళీ వేసుకుందామండి, అది వేసాను. ఇవ్వండి సరే కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుంటే చేతితో కలుపుదాం. చేతితో కలిపితేనే బాగా అతుకుంటుంది. అన్నీ వేసేయడం అయిపోయింది కాబట్టి చేతితో శుభ్రంగా కలిపేసుకుందాం. ముక్కలకి ఉప్పు, కారం, నూనె అంతా బాగా పడుతుందన్నమాట. ఇదిగోండి కారం కలిపేసి శుభ్రంగాను ఈ బాక్సులోకి ఎత్తేసాను. ఇది పొద్దున కలుపుకున్నాం కదండి, చక్కగా సాయంత్రానికే చక్కగా ఊరిపోయి ఉంటుంది. ఊరిపోయాక నేను మళ్ళీ చూపిస్తాను ఎంత ఊట వచ్చేసిందో, ఎంత నూనె తేరిందో. చక్కగా గుమ్మగుమ్మలాడుతూ బాగుంటుంది. ఇప్పుడే కలిపి ఉంచాను, మూత పెట్టేసి ఉంచేస్తండి. ఒక్క పూట చాలు. సాయంత్రం కలుపుకుంటే రేపు పొద్దునకి రెడీ, ఉదయం కలుపుకుంటే సాయంత్రానికి రెడీ దోసకాయ.
ఇదిగోండి దోసకాయ. ఇదిగోండి ఉదయం పెట్టాను, సాయంత్రానికి ఇలాగా ఊరిందండి. ఇదిగోండి చక్కగా ముక్కలో ఊట మనం వేసుకున్నా ఇలా పెళ్ళిలో వేసుకున్నా చక్కగా ఉండేలాగా ముద్దలాగా చక్కగా తయారైంది. ఊరిపోయిందండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. దోసకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుందండి. ఏంటో ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసి కలుపుకొని ఇలా దోసకాయ ముక్కలు నంచుకుని తింటే అమ్మ బాబోయ్ చాలా బాగుంటుందండి, అమోఘంగా ఉంటుంది. ఇదిగోండి దోసకాయ చేసుకోవడం చాలా సులువండి. ఇది ఏంటంటే దోసకాయ ముక్కలు దొరుకుని కారం ఉందంటే కలుపుకుంటే పొద్దున కలిపితే సాయంత్రం 1 గంట 2-3 గంటల్లోనే ఊరిపోతుంది. ఇది సాయంత్రానికి సిద్ధమైపోతుంది, చక్కగా తయారైపోతుందండి. ఊరగాయ వేసుకుని చుట్టాలకు పెట్టినా మన తృప్తిగా వాళ్ళు దోసకాయ వేసిన వాళ్ళు తృప్తిగా తింటారు. మనకి కూడా చక్కగా వచ్చిన అతిథులు హాయిగా నచ్చింది బాగుంది అని తిన్నారనుకోండి, మనకు కూడా తృప్తిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, గుమగుమలాడుతూను. ఇదిగోండి మనం ఇలా వడ్డించుకున్నాం అనుకోండి ప్లేట్లో, చక్కగా అలాగుంటే ముక్క కావాలంటే ముక్క, పిండి కావాలంటే పిండి మనం వడ్డించుకొని చక్కగా తినచ్చు. బాగుంది కదండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏమండి. ఇది దోసకాయ ఉప్పు పులుపు కారం చాలా బాగా కుదిరిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.